విష్ణుమూర్తి వీరభద్రుల యుద్ధం. దేవతల గుండెల్లో వణుకు పుట్టించిన సమరం. మరి గెలిచేదెవరు తెలుసుకుందామా? విష్ణుమూర్తి వీరభద్రులు వారి వారి శంఖాలను పూరించి సింహనాదాలు చేశారు. విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం చెవిన పడేసరికి దేవతలకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇంటికి వెళ్ళిపోదామనుకున్న వాళ్ళంతా మరలా తిరిగి రంగస్థలం చేరారు. చెప్పుకోదగ్గ యుద్ధమే జరిగింది. ఇరువైపులా గణాలు తుమ్మి చేసుకుంటున్నాయి. విష్ణువు వీరభద్రులు ఇద్దరూ ద్వంద్వయుద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రుడు నందీశ్వరుడితో తలపడ్డాడు. అలా ఒక్కొక్క దేవతాగణం ఒక్కొక్క శివగణాలతో తలపడుతూ ఉన్నారు. క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేసాయసాగారు. ఇదంతా చూసి కలత చెందిన విష్ణువు ఒక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు అది కనిపెట్టాడు. ఆ చక్రాన్ని చటుక్కున పట్టుకుని గుటుక్కున మింగేశాడు. ఆపై తిరిగి కట్టేశాడు. సుదర్శన చక్రం తిరిగి విష్ణువును ఆశ్రయించింది. దేవదేవుడైన విష్ణువు యొక్క యోగబలంచే హరిసదృశ్యులైన విష్ణుగణం పుట్టి వీరభద్రుణ్ణి ఎదుర్కొంటున్నారు. వీరభద్రుడు శివుణ్ణి స్మరించి వారందరినీ నిశ్శేషంగా భస్మం చేస్తున్నాడు. అదే ఆవేశంతో త్రిశూలంతో శ్రీహరి వక్షస్థలంపై లీలగా పొడిచాడు. శూలఘాతానికి గాయపడి విష్ణువు మూర్ఛపోయాడు. కాసేపటికి మూర్ఛ నుండి తేరుకున్న విష్ణుమూర్తి సుదర్శన చక్రం ప్రయోగించబోయాడు. కానీ శివమాయా ప్రభావం వల్ల చక్రము దానిని దాల్చిన చేయి కూడా స్తంభించిపోయింది. అనంతరం వైదిక మంత్రోచ్చారణతో చేయి కదిలింది. దీంతో పనికాదని సారంగం అనే ధనస్సును విష్ణుమూర్తి ధరించాడు. వీరభద్రుడు ఆ వింటిని 3 ముక్కలుగా చేసి పారేశాడు. అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణప్రయోగంని అణిచివేశాడో విష్ణువు పతనం తన పూర్వవాక్యం రీత్యా అంతర్వాణి బోధనల వల్ల యుద్ధభూమి నుండి వైదొలగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.